నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజీల, నగర కమిషనర్ పి శ్రీనివాసులు, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ఆరంభంలోని నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాపై వాడివేడిగా చర్చ జరిగింది. గోరంట్ల వద్ద చేపట్టిన వాటర్ రిజర్వాయర్ పనులు ఎప్పటికి పూర్తి చేస్తారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రశ్నించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, చంద్రగిరి యేసురత్నం, స్థానిక కార్పొరేటర్ బాలాజీ తాగునీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. అనేక ప్రాంతాలకు త్రాగునీటి సరఫరా చేసే వాటర్ ప్రాజెక్టు నేటికి పూర్తి కాకపోవడం దారుణమన్నారు. గోరంట్ల వాటర్ స్కీమ్ పథకం యొక్క ఇంపార్టెన్స్ మీకు కూడా తెలుసు. వేలాది మంది ప్రజలు గోరంట్ల వాటర్ స్కీమ్ కోసం చూస్తున్నారు. రూరల్ గ్రామాల ప్రజలు కానీ, అటు ఎక్స్టెన్షన్ అయిన కాలనీలు, అనేక కాలనీ, దాదాపు 60-70 కాలనీల ప్రజలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. అందుకని సమాధానం చాలా నెగ్లిజెన్స్ గా కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వాలా, అవి వస్తే చేస్తాం. ఏంటి అది సమాధానం అధ్యక్ష? కానీ అర్థమంది అసలు ఆ సమాధానంలో. అందుకని డబ్బులు రాబట్టడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ మన అర్బన్ బాడీ 19.15 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెట్టాము? వాటర్ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాటర్ ప్రాజెక్టు త్వరగా పూర్తి అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కార్పొరేషన్ అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల వాటర్ రిజర్వాయర్ పనులపై ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు అత్యవసరమైనటువంటి మంచి నీటిని సప్లై చేసేటటువంటి విషయంలో 1,80,00,000 రూపాయలు బిల్లు రాలేదు కాబట్టి నేను పని చేయలేదని చెప్పడం తప్పు. ఇది ప్రజా ఆరోగ్య దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా నేరం. అతని మీద ఎల్డీలు ప్రయోగం చేస్తారా, లిక్విడిటీ డ్యామేజ్ చేస్తారా, లేకుంటే అతని మీద కేసులు కడతారా? ఎందుకంటే ఏదో ఒక 50% పెండింగ్ ఉందండి, నేను పని చేయలేనంటే దానికి అర్థం ఉంది. 23 కోట్ల రూపాయలు తీసుకొని కేవలం 1,80,00,000 రూపాయలు బిల్లు పెండింగ్ ఉందని చెప్పి మొత్తం ప్రజలకు ఉపయోగపడేటటువంటి మంచినీటిని ఇవ్వకుండా వెళ్ళినటువంటి కాంట్రాక్టర్ మీద మన చర్యలు ఏంటో ఖచ్చితంగా ఈ సమావేశంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాగైతే ఏ కాంట్రాక్టర్ పనిచేయడు. దీనికి మేయర్ స్పందిస్తూ గోరంట్ల వాటర్ ప్రాజెక్టు పనులపై త్వరలో ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్, కమిషనర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకి ఈరోజు సత్కార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించి అభినందించారు. గుంటూరు నగరాభివృద్ధిలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అధిక మొత్తంలో నిధులు సమీకరించి నగరాభివృద్ధికి బాటలు వేయాలని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధిపై కార్పొరేషన్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సూచించారు. ఈ మేరకు స్టేడియం అభివృద్ధిపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు. బిఆర్ స్టేడియంని అభివృద్ధి చేయడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించుకునే అవకాశం ఉందని చెప్పారు. అయితే కొన్ని దశాబ్దాల నుండి బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్పొరేషన్ యంత్రాంగం తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా నగరంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరాల అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా త్రాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆటో నగర్తో పాటు అనేక ప్రాంతాలకు సకాలంలో తాగునీరు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరికి ముఖ్యమైనటువంటి అవసరం కాబట్టి దాంట్లో మిగతా చాలా విషయాలు ఉన్నాయి. వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ దగ్గర నుంచి, హెచ్ఎల్ఆర్ వాటర్ ట్యాంక్స్ దగ్గర నుంచి, వాటర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా
వాళ్ళ కింద చేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అందుకని కార్పొరేషన్ అధికారులు అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మీరందరూ కూడా పర్మిషన్స్ తీసుకొని తప్పకుండా వాటర్ మేనేజ్మెంట్ బాడీని ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 అధికారులు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే ఏఈలు ప్రత్యేకంగా వాటర్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక ఏఈని అలాగే పర్టికులర్ గా ప్రతిరోజు ఎంత వాటర్ మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఎంత అవుట్ఫ్లో అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ఒక్క ఫోన్ కాల్తో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ప్రతి మండలానికి 2 ప్రజాసేవకులను నియమించనున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. వీరికి సమస్యలను తెలపడం ద్వారా ఆయా సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. డైల్ యువర్ ఎమ్మెల్యే ఈ ప్రోగ్రాంలో మన నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు సంబంధించి 10 మంది ప్రజాసేవకుల్ని నియమించడం జరిగింది. ఒక ప్రజాసేవకు ఆఫీసులో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకుంటారు. ఇంకొక ప్రజాసేవకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ స్థానిక నాయకులతో కలిసి మీకున్న సమస్యలను తీర్చడం కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే వారంలో ఒకరోజు ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో 5 మండల హెడ్ క్వార్టర్లో 5 రోజులు ఈ రోజు నుంచి నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 మండలాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు విడుదల చేయడం జరుగుతుంది. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 24 గంటల వైద్య సేవలు బంద్ పాటించి నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది గత కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు బంద్ పాటించారు. అదేవిధంగా లార్జ్ సెంటర్ నుండి జీజీహెచ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డాక్టర్ నందకిషోర్, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర, డాక్టర్ విజయ, డాక్టర్ హరిత డిమాండ్ చేశారు. వర్క్ ప్లేస్లో జరిగే వైలెన్స్కి డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఆయములు, పారామెడికల్ సిబ్బంది ఎవరైనా వాళ్ళు వైలెన్స్కి గురైతే కఠినమైన చట్టం తెమ్మంటున్నాం. మనం స్టేట్ గవర్నమెంట్లో కూడా యాక్ట్ 11 ఉంది. దానిలో 2 సంవత్సరాలు ఉన్న జైలు శిక్షని సంవత్సరాలు పైన పెంచమని అడుగుతున్నాం. అప్పుడే అది నాన్ బెయిలబుల్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు వర్క్ ప్లేసెస్లో సీసీ కెమెరాలు పెట్టడం కానీ వాటన్నిటినీ సేఫ్ జోన్స్గా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. పని చేసే చోట డాక్టర్స్కి రక్షణ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సిస్టర్స్ అయినా, ఆయాలైనా, పారామెడికల్ అయినా అందరికీ రక్షణ కావాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఆల్కహాల్ ఉన్న వాళ్ళందరినీ నిషేధించాలి స్ట్రిక్ట్గా. మమ్మల్ని దేవతలు దేవుళ్ళుగా చూడకపోయినా పర్వాలేదు, మామూలు మనుషులుగా, మీ తోటి మనుషులుగా చూడండి, గౌరవించండి. మమ్మల్ని రక్షించుకోకపోతే మీ ఆరోగ్యాలు రక్షించడానికి ఎవరుంటారు రేపు? ఇలా చేస్తే ఫ్యూచర్లో ఎవరు డాక్టర్ది కూడా తీసుకోరు. మీరు డాక్టర్స్ని కోల్పోతే సమాజం యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరైతే దీన్ని చేశారో దీనికి ఎవరైతే కారకులో వాళ్ళని వెంటనే శిక్షించాలి. ఒకళ్ళని శిక్షిస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. ఇలా మేము ఎన్ని స్ట్రైకులు చేసినా ఏమి చేసినా పెద్ద ఉపయోగం లేదు. మీరందరూ కూడా ఇది ప్రభుత్వానికి మెయిన్ ఉన్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇది మీరు చేరవేసి మా బాధని మీరు తెలియజేస్తారనుకుంటున్నారు. ఇది కేవలం డాక్టర్స్కి సంబంధించిందే కాదు, అందరూ ఆడవాళ్ళకి వాళ్ళ ధైర్యానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. హెల్త్ ప్రొఫెషనల్స్ మీద కానీ ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేసి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఎంతవారైనా కానీ అది దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి సంబంధించి మేము చెప్తా ఉన్నాము. మా ఈ పోరాటంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మాకు అండదండలుగా ఉండాలి. వాళ్ళకి ఎట్టి రూల్స్ తీసుకొని రావాలి. ఇవాళ మీ అందరూ దేశవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఎమర్జెన్సీ కేర్ అనేది ఎక్కడ ఆపలేదు. పేషెంట్లకి ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ కేర్ దేశంలో ఎక్కడ ఆగలేదు. మన కుటుంబంలో కూడా ఎమర్జెన్సీ కేసెస్ అందరం చేస్తున్నాము. సో ఓపీడీలు మరియు ఎలక్టివ్ కేసెస్ ఆపాము. డ్యూటీలో ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పైన, ఫీమేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పైన అత్యాచారం జరిగింది, ఆ పైన మర్డర్ జరిగింది. ఇది దేశం అంతా ఖండిస్తూ ఉంది. ఓన్లీ డాక్టర్స్ కి సంబంధించిన విషయం కాదు, ఇది ఆడపిల్లలకి సంబంధించిన విషయం, వర్కింగ్ ఉమెన్ కి సంబంధించిన విషయం. మన ఆడబిడ్డలని మనమే కాపాడుకోవాలి. దీని మీద సరైన చట్టాలు
సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వన్ డాక్టర్ స్లాబ్ చేశారు. లాస్ట్ 2 days బ్యాక్ కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. డాక్టర్ని నిన్న కొట్టారు డ్యూరింగ్ ది స్ట్రైక్స్ ఇట్సెల్ఫ్, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. డాక్టర్స్ ఏమి కొడితే తీసుకోవడానికి రెడీగా లేము. వీ హ్యావ్ వర్క్ సో మెనీ ఇయర్స్ టు సర్వ్ ద పీపుల్. ఓకే, ఆ సర్వ్ చేస్తున్న సిచ్యువేషన్స్లో ఎనీ రీజన్స్ వల్ల డాక్టర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? సో దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. ప్లీజ్ కన్సిడర్ us. ఇలాంటి అటాక్స్ జరగకుండా ఉండాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. జిల్లా టీడీపీ కార్యాలయంలో కసుకుర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగాయి. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, నాని, మ్యానీ, కార్పొరేటర్లు, పార్టీ నేతల మధ్య హనుమంతరావు కేక్ కట్ చేశారు. హనుమంతరావు ఎంతో నిబద్ధతతో పార్టీ అభివృద్ధికి కృషి చేశారని నేతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు గారి 55వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా ఆయన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ అపోజిషన్లో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రతినిత్యం కార్యకర్తలకు అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతినిత్యం కూడా పార్టీ కార్యక్రమాలకు సమయాన్ని కేటాయిస్తూ ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి కసుకుర్తి హనుమంతరావు గారు రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్ష. ఏటగ్రహారంలో బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ ప్రతాప్ ప్రసాద్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పాల్గొని వాజ్పేయికి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రగతిలో సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం వాజ్పేయి అని, దేశంలో జాతీయ రహదారులకు స్వర్ణ చతుర్భుజి అనే నినాదంతో రోడ్డు కనెక్టివిటీ అతిపెద్ద సంస్కరణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బాదం శ్రీనివాసరావు, రవి, పొన్నూరు అసెంబ్లీ కన్వీనర్ వరికుంటి సుధాకర్, యువమోర్చా అధ్యక్షులు సాయి, మధు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గొర్ల నాగమల్లేశ్వరి తదితర నాయకులు పాల్గొన్నారు. దేశ చరిత్రని, దేశ గతిని మార్చి దేశానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి సంస్కరణలు ఇచ్చిన గొప్ప వ్యక్తి వాజ్పేయి గారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు 1980లో భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6వ తారీఖున స్థాపించబడితే వాజ్పేయి గారు, వారి యొక్క అనుంగ మిత్రుడు శ్రీ ఎల్కే అద్వానీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, వాళ్ళిద్దరి సమక్షంలో వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసిన గొప్ప వ్యక్తి వాజ్పేయి గారు. ఆయన ఒక 9, 10వ లోక్సభ తప్ప మిగతా అన్ని లోక్సభల్లో ప్రాతినిధ్యం వహించారు. 14వ లోక్సభ వరకు, లోక్సభ ఏర్పడినప్పటి నుంచి, పార్లమెంటు లోక్సభ ఏర్పడి నుంచి అన్ని లోక్సభల్లో ఒక 2 లోక్సభలు కాకుండా 12 లోక్సభలకి ప్రాతినిధ్యం వహించిన గొప్ప పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత ఆయన. దేశంలో కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీలకి కూడా ఆయన ఆద్యుడు. జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు కోవెలమూడి నాని కార్యాలయంలో జరిగాయి. పార్టీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ నాని కార్యాలయంలో హనుమంతరావు జన్మదిన వేడుకలు జరిగాయి. కోవెలమూడి నాని, మన్నోజ్ సుబ్బారావు, వెన్నా సాంబశివరావు, మ్యానీ, బాబు, ముత్తునేని రాజేష్, ఇతర నేతలు, నాయకులు హనుమంతరావు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. టీడీపీ అభివృద్ధికి హనుమంతరావు ఎంతో కృషి చేయడంతో పాటు దివ్యాంగులకు సామాగ్రి అందించడంలో ముందున్నారని తెలిపారు. కసుకుర్తి హనుమంతరావు గారి జన్మదినం సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఆయనకు ఉండాలని, రానున్న కాలంలో సమాజానికి మంచి సేవ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారిని అభినందిస్తున్నాను. డిజేబుల్ పీపుల్ ఫిజికల్లీ వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా హనుమంతరావు ఆదరించినట్టుగా ఎవరు ఆదరించుంటారు. విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పరిచాయన. మొన్న 6,000 రూపాయలు పెన్షన్ దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సిన చలికాలంలో వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారేమోనని చెప్పి దుప్పట్ల దగ్గర నుంచి ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఒక 6 నెలలకు ఒక ఫోటో కోసమో ఒక పేపర్ కోసమో చేయాల. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీలో ఉన్న పేదవారి కోసం పనిచేస్తాం. నిరంతరం వికలాంగులు, దివ్యాంగులు, హెజరాలు
ఎంతమంది ఉంటే అంతమంది పేదవారిని ఆదుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాకు కష్టపడి పెట్టిన ఈ పదవిని తప్పకుండా కష్టపడి కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కోసం పనిచేస్తాను. తప్పనిసరిగా పేదవారు ఎక్కడుంటే వారిని హక్కున చేర్చుకునే విధంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. కొవ్విలమ్మడి నాని గారి సౌకర్యంలో ఇలాంటి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.